హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సుమతి శతకం మూవీ రివ్యూ తెచ్చుకొచ్చాను గైస్. మన బిగ్ బాస్ ఫ్రేమ్ అమర్దీప్ గారు హీరోగా చేశారు ఈ మూవీలో. ఈ మూవీ రీసెంట్లీ టైటిల్లోకి వచ్చి మంచి టాక్ అయితే తెచ్చుకుంది గైస్. ప్రెసెంట్ ఈ మూవీ మనకి ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూ తెచ్చుకుంది గైస్. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది గైస్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ఓకే, ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం. హీరో క్యారెక్టర్ ఏంటంటే, హీరోకి చిన్నప్పటి నుంచి పెళ్ళంటే విపరీతమైన ఇష్టమైతే ఉంటుంది గైస్. అలా హీరో క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది. హీరోకి కిరాణా కొట్టు అయితే ఉంటుంది. అలాంటి హీరో లైఫ్లోకి హీరోయిన్ అయితే వస్తుంది. చూసిన మొదటి క్షణంలోనే హీరో అయితే ఇష్టపడతాడు హీరోయిన్. హీరోయిన్ కూడా ఇష్టపడుతుంది. కానీ వాళ్ళ ప్రేమకు చిన్న సమస్య అయితే వస్తుంది గైస్. మరి ఆ సమస్య ఏంటి? ఆ సమస్యను హీరో సాల్వ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడా? మరి క్లైమాక్స్లో తన ప్రేమను దక్కించుకున్నాడా లేదా? మరి ఏం జరిగింది అనేది మీరు త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ ఎంటర్టైన్మెంట్ తోటి, ఆ లవ్ ట్రాక్ తోటి అలా తీసుకెళ్ళిపోతారు. బట్ ఫస్ట్ హాఫ్లో మనకి చూడడానికి కొత్తగా ఏం ఉండదు, కొత్త స్టోరీ ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్లో అలా తీసుకెళ్ళిపోతారు. బట్ బోర్ అయితే ఎక్కడ ఫీల్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ అలా తీసుకెళ్ళిపోతారు. బట్ చూడడానికి కొత్తగా ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్లో రెగ్యులర్ కమర్షియల్ మూవీలానే ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే సమస్యను ఏదైతే చెప్పానో ఆ సెకండ్ హాఫ్లో పాయింట్ అయితే రేజ్ అవుతుంది. ఆ పాయింట్ అనేది కొత్తగా అనిపించింది నాకు. అది బాగా అనిపించింది. అలా సెకండ్ హాఫ్ అలా తీసుకెళ్తారు. ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్లో. హీరో ఆ సమస్య గురించి హీరో సొల్యూషన్స్ వెతకడం, తన ప్రేమను ఎలా దక్కించుకోవాలో ఏంటనేది క్లైమాక్స్ వరకు అలా తీసుకెళ్తారు మూవీని. క్లైమాక్స్కి వచ్చేసరికి మెయిన్లీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది గైస్. ఆ పోర్షన్ మెయిన్లీ హీరోయిన్ మీదనే ఉంటుంది, క్లైమాక్స్ పోర్షన్. అక్కడ మాత్రం హీరోయిన్ మాత్రం చాలా బాగా చేశారు గైస్. ఇచ్చి పడేస్తారు. అసలు మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదు. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అమర్దీప్ గారి గురించి చెప్పనక్కర్లేదు, సూపర్గా చేశారు. ఫస్ట్ టైం అయినా అమర్దీప్ గారు ఆ రోల్లో మాత్రం చాలా బాగా చేశారు. సూపర్ అనిపించింది. అమర్దీప్ గారు అయితే ఆ క్యారెక్టర్లకి చాలా న్యాయం చేశారు గైస్. సూపర్ అనిపించింది. మిగతా ఆర్టిస్టుల పర్స్ అందరికీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ పెద్దగా ఏం అనిపించలేదు గైస్. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. డైరెక్షన్ కూడా సూపర్ అనిపించింది. కొన్ని చోట్ల నాకు మన పాత మూవీస్ని అయితే గుర్తు చేసింది గైస్. ఏంటంటే అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో మన ఓల్డ్ మూవీస్లో చూస్తాం. అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఉన్నా సరే మనం పాత మూవీస్ని చాలా ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళం. ఈ మూవీ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేసింది గైస్. నాకు అది బాగా నచ్చింది. ఒక పాత మూవీస్ని అయితే గుర్తు చేసింది. నాకు అది సూపర్ అనిపించింది. నాకు ఆ పాయింట్, ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, వాళ్ళు తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో మన ఓల్డ్ మూవీస్ని అయితే గుర్తు చేసింది. అది బాగా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్లో ఆ పాయింట్ ఏదైతే ఉందో అది కూడా కొత్తగా అనిపించింది. మెయిన్లీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం చాలా బాగా చేస్తారు కదా, సూపర్ అనిపించింది. ఇంకా అమర్దీప్ గారు అయితే ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ అయినా సూపర్గా చేశారు. అమర్దీప్ గారి గురించి చెప్పనక్కర్లేదు, సూపర్గా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్స్ అందరికి బాగున్నాయి. బట్ ఫస్ట్ హాఫ్లో కొత్తగా ఏమి ఉండదు, చూడడానికి రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ కొద్దిగా బాగా అనిపిస్తుంది మనకి. ఆ పాయింట్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో అక్కడి నుంచి మూవీ కొద్దిగా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎండింగ్ కూడా సూపర్గా అనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే మంచి మూవీ చూసామనేది ఫీల్ అయితే వస్తుంది గైస్. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అయితే అవ్వరు, ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయలేదు. బట్ ఫస్ట్ హాఫ్ ఇంకా బాగా రాసుకోవాల్సింది. అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ లానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొత్తగా ఏమి ఉండదు. సెకండ్ హాఫ్ సూపర్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కూడా ఇంకా బాగా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఏంటంటే నేను చెప్పినట్టు మన పాత ఓల్డ్ మూవీస్ని అయితే గుర్తు చేసింది కదా, ఆ అట్మాస్ఫియర్ కానివ్వండి అది సూపర్గా అనిపించింది. పాత ఓల్డ్ మూవీస్ని అయితే గుర్తు చేసింది మూవీ. అది బాగా నచ్చింది నాకు. ఓకే, సుమతి శతకం మూవీని అయితే హైలీ రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి. ప్రెజెంట్ ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గైస్. వాచ్ చేయండి. సుమతి శతకం మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి మీ ఫ్యామిలీ తోటి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గైస్. ఓకే, సుమతి శతకం మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.